వేమన పద్యాలు. పద్యం. గంగపారునెప్పుడు కదలని గతితోడ, మురికివాగు పారు నోతతోడ, పెదపినతనము పేరుమీలాగు, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. గంగా నది ఎంతో గొప్పది. అది ప్రశాంతంగా గంభీరంగా ప్రవహిస్తుంది. కానీ చిన్న మురికివాగు మాత్రం ఎక్కువ శబ్దం చేస్తూ ప్రవహిస్తుంది. అలాగే గొప్పవారు వినయంగా ప్రశాంతంగా ఉంటారు. అల్పులు మాత్రం చిన్న విషయానికే ఆడంబరం చేస్తూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. భావం. వేమన గారు ఇక్కడ నిజమైన గొప్పతనం వినయంలోనే ఉందని చెబుతున్నారు. ఎక్కువ జ్ఞానం, అనుభవం, గుణం ఉన్నవారు సాధారణంగా అహంకారం లేకుండా మౌనంగా గంభీరంగా ఉంటారు. కానీ అల్పజ్ఞానం ఉన్నవారు మాత్రం తమ గురించి ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నీతి. గొప్పతనానికి వినయం అలంకారం. జ్ఞానులు ఆడంబరానికి దూరంగా ఉంటారు. అల్పజ్ఞానం ఉన్నవారే ఎక్కువగా హడావిడి చేస్తారు. మన గొప్పతనాన్ని మాటలతో కాదు గుణాలతో చూపించాలి. సారాంశం. గంగా నది నిశ్శబ్దంగా ప్రవహించినట్లే నిజమైన గొప్పవారు వినయంగా ఉంటారు. మురికివాగు శబ్దం చేసినట్లే అలుపులు మాత్రమే ఆడంబరం చేస్తారు అని వేమన గారు ఈ పద్యం ద్వారా బోధిస్తున్నారు. పద్యం. గొడ్డుటావు పితుక గుండకోపోయిన బండ్లనూడదన్ను పాలనేదు, లోబివాని నడుగా లాభంబు లేదయ్య, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. పాలు ఇవ్వని ఆవును ఎంత మేపినా, దానికి మంచి ఆహారం పెట్టినా అది పాలు ఇవ్వదు. అలాగే లోబి, పిసినారిని ఎంత అడిగినా అతని నుండి సహాయం లేదా దానం పొందడం చాలా కష్టం. భావం. వేమన గారు ఇక్కడ లోభం మనిషిలోని గొప్ప గుణాలను నాశనం చేస్తుందని చెబుతున్నారు. పిసినారి వద్ద ధనం ఉన్నా ఇతరులకు సహాయం చేయాలనే మనసు ఉండదు. అందువల్ల అలాంటి వ్యక్తి నుండి ఉపకారం ఆశించడం వ్యర్థం. దాతృత్వం అనేది ధనంతో కాదు, మనసుతో వస్తుంది. నీతి. లోభం మనిషిని సంకుచిత మనస్తత్వం గలవాడిగా మారుస్తుంది. దానం చేయాలనే మనసే నిజమైన సంపద. పిసినారి వద్ద సహాయం ఆశించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఉదారత, దయ, పంచుకునే స్వభావం గొప్ప గుణాలు. సారాంశం. పాలు ఇవ్వని ఆవు నుంచి పాలు ఆశించినట్లే లోబి నుండి దానం లేదా సహాయం ఆశించడం వ్యర్థం. ఉదారతే మనిషిని గొప్పవాడిగా నిలబెడుతుంది అని వేమన గారు ఈ పద్యం ద్వారా బోధిస్తున్నారు. పద్యం. కల నిజమెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగు తనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. కళ, విషం మరియు నిజం, అమృతం, మంచి చెడు స్వభావం మధ్య తేడాను నీలకంఠుడు శివుడు బాగా తెలుసుకుంటాడు. నీరు ఏ పల్లెపు ప్రాంతంలోకి ప్రవహించాలో అది సహజంగా తెలుసుకున్నట్లుగా ఒక బిడ్డకు సంబంధించిన పూర్తి సత్యం తల్లికే తెలుసు. అలాగే ప్రతి విషయానికి సంబంధించిన అసలు నిజం దానిని పూర్తిగా తెలిసిన వారికే తెలుస్తుంది. భావం. వేమన గారు ఈ పద్యం ద్వారా సత్యాన్ని పూర్తిగా తెలుసుకోకుండా తీర్పు ఇవ్వకూడదని బోధిస్తున్నారు. ప్రతి విషయానికి ఒక లోతైన వాస్తవం ఉంటుంది. బయటకు కనిపించే దానిని చూసి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. నిజం తెలిసిన వారే సరైన తీర్పు ఇవ్వగలరు. నీతి. నిజం తెలుసుకోకుండా ఎవరి గురించి తీర్పు చెప్పకూడదు. ప్రతి విషయానికి అసలు వాస్తవాన్ని తెలుసుకోవాలి. అపోహల కంటే నిజాలకు విలువ ఇవ్వాలి. వివేకంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సారాంశం. ప్రతి విషయానికి సంబంధించిన అసలు సత్యం దానిని పూర్తిగా తెలిసిన వారికే తెలుస్తుంది.
కాబట్టి పూర్తి నిజం తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు అని వేమన గారు ఈ పద్యం ద్వారా బోధిస్తున్నారు. ఈ వేమన పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.